హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ డెలిషియస్గా చేపల పులుసు అనేది చేసుకుందాము. చేపల పులుసు కోసం నెల్లూరు దాకా వెళ్ళక్కర్లేదండి. మీ చేతిలో ఉన్న ఫోన్ ఓపెన్ చేసి ఈటబుల్ కిచెన్ వరకు వస్తే చాలు, చేపల పులుసు రెడీ అయిపోతుంది మీ కిచెన్లో. ఓకేనా? సో ఈ చేపల పులుసు చేసేటప్పుడు మీకు లాస్ట్ టైం నేను ఒక టాపిక్ చెప్పాను కదండి, ADHD అంటే ఆటిజం పైన మీకు మాట్లాడాను కదా. మా పాపకి ఎట్లా ఉంది ఏంటి అనేది నేను కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటి క్లారిఫికేషన్ కోసం నేను చాలా సెర్చ్ చేసి చాలామందిని కాంటాక్ట్ అయ్యాను. అని వాళ్ళు నాకేం చెప్పారు, నాకేం సజెషన్స్ చేశారు, నాతో ఏం మాట్లాడారు అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ మీకు కర్రీ కూడా ఇన్ డీటెయిల్గా పెట్టాను. ఎలా చేయాలి అనేది చూస్తూ వాచ్ చేస్తూ నా మాటలు వినండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంట్లో లేడీస్ కర్రీ చేస్తూ కూడా నా మాటలు వింటే వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి ఇన్ఫర్మేషన్ అందుతుంది కదా. వాళ్ళకు కూడా చాలా సందేహాలు ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి మైండ్లో. అయితే ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వీడియో ఫుల్గా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నాకేం సజెషన్ చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఈ డౌట్స్ ఎందుకు వచ్చినాయి అని నన్ను అడిగారు. నేను చెప్పాను. అయితే ఏంటంటే మన చిన్న టైంలో ఉన్నప్పుడు, మనం చిన్నప్పుడు పేరెంట్స్ ఏదైనా చెప్తే, బయట వాళ్ళైనా సరే ఏదైనా చెప్తే వినేవాళ్ళము. కూర్చోమంటే కూర్చునేవాళ్ళం, నుంచోమంటే నుంచోమనేవాళ్ళం. ఆడొద్దు, అల్లరి చేయొద్దు, మీరు ఎలా సైలెంట్గా ఉండాలి అంటే అలాగే ఉండేవాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలు వేరు. వాళ్ళు చాలా చురుగ్గా ఉంటున్నారు, హుషారుగా ఉంటున్నారు, తెలివితేటలు కలిగి ఉంటున్నారు. కంపేర్ టు మన బ్యాచ్ కన్నా ఇప్పుడు పుట్టేవాళ్ళు పుట్టడంతోనే అన్నీ మాట్లాడేస్తున్నారు, అన్నీ చేసేస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉంటున్నారు కదా. ఇది మీకు తెలిసిన విషయమే, తెలియని విషయం అయితే కాదు. అయితే అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళు విసిగించిన భరించేవారు. పిల్లల్లో ఏదైనా సమస్య ఉన్నా దానిని గుర్తించలేకపోయేవాళ్ళంట. కానీ ఈ రోజుల్లో అందరికీ ప్రపంచం అరచేతుల్లోకి వచ్చేసింది కదండి. ప్రపంచం అరచేతుల్లో కంటే ఏంటో అనుకుంటున్నారా? మొబైల్. అవునా? మొబైల్ అయితే ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది. పిల్లల్లో ఏ కొద్దిపాటి తేడా గమనించినా వెంటనే దాని గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో నాకులాగే నేనైతే చేశానో అదే చదువుతున్నారనమాట. ఏం చేశాను నేను? ఫోన్ ఉంటుందిగా చేతిలో, మనకి ఇంకా ఆగుతాయా నా ఫింగర్స్? కీప్యాడ్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయడం, ఇంటర్నెట్ సెర్చ్ చేయడం అట్లాగా చేసేస్తాను. కాబట్టి నేను కూడా ఇదే చేశాను అనమాట. ఆవిడ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నాతో. సో అలా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఏం సమస్య ఏంటి అనేది ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ సీకింగ్ అనేది గ్యాదర్ చేయడం అలవాటైపోయింది మనందరికీ కదండి. ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవడం, కంగారు పట్టడం చేస్తున్నాం. ఫలితంగా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అయోమయ స్థితిలో ఉంటున్నారు అని చెప్పారనమాట. పిల్లలు చురుగ్గా ఉండటం తప్పు కాదు, అల్లరి చేయడము తప్పు కాదు. చిన్నతనంలో మనందరం అల్లరి చేసిన వాళ్ళమే కదండి. కానీ ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ మానసిక సమస్యతో బాధపడుతున్నారు కదా. చాలామందిని చూసారా? పిల్లలైనా పెద్దలైనా సరే ఎక్కువగా చాలా సఫర్ అవుతున్నది మెంటల్ టెన్షన్స్. పిల్లల్లో కూడా అదే ఉంటుంది, పెద్దల్లో కూడా ఉంటుంది. ఎందుకంటారు ఇవన్నీ చెప్పండి? మన పిల్లల్లో చురుకుదనాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటున్నాం. ఎక్కువగా వాళ్ళు అల్లరి చేసినా కూడా వీడేదో ఉంది, వీడిలో ఏదో లోపం ఉంది, అందుకే ఇలా చేస్తున్నారు. సో నేను కూడా ఇలాగే థింక్ చేశానని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారనమాట. జాగ్రత్తగా వినండి. సో మనకేంటంటే మా పాప ఎక్కువ హైపర్ అని చెప్పాను కదండి, బాగా అల్లరి చేస్తుందని. సో ఇదే రీజన్ చెప్తున్నారనమాట. పిల్లలు చురుగ్గా ఉండడం తప్పు కాదు, అల్లరి చేయడమో తప్పు కాదు. చిన్నతనం అందరం అల్లరి చేసిన వాళ్ళమే కదా. సో అదే చదువుతున్నారు. సో మన పిల్లలు హుషారుగా ఉంటే వాళ్ళకి ఏదో ఉంది, ఏదో సమస్య ఉంది అని కంగారు పడిపోతున్నాం. అయితే పిల్లల్లో చురుకుదనానికి ADHD లక్షణాలకి చిన్న చిన్న తేడాలు ఉన్నాయని చెప్పారనమాట. ADHD అంటే ఏంటి అసలు? అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనమాట. సో ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి, నార్మల్ పిల్లలకి ఎలా డిఫరెన్స్ ఉంటుంది అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ADHD ఉన్న పిల్లలు దేని మీద దృష్టి నిలపలేరంటండి.
అస్సలకి స్టెబిలిటీ ఉండదంట వాళ్ళకి. ఏకాగ్రత అనేది ఉండదు. ఒక చోట కుదురుగా కూర్చోరు అసలు. యాక్చువల్లీ ఇవి మా పాపలో కూడా ఉన్నాయి. అందుకే నాకు డౌట్ వచ్చింది. అందుకే నేను ఇంత సర్చింగ్ మొదలుపెట్టాను అనమాట ఇంటర్నెట్లో. సో వాళ్ళల్లో వచ్చే ఎమోషన్స్ పిల్లలు కంట్రోల్ చేసుకోలేరు కదండి వాళ్ళ ఎమోషన్స్ అనేవి వాళ్ళు. అలాగే వాళ్ళ మూడ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాము, అది మనం గమనిస్తూ ఉంటాము. ప్రతి పేరెంట్ కూడా ఇది తెలిసే ఉంటుంది. అయితే హై ఎనర్జెటిక్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఒక చోట కుదురుగా కూర్చోరు. అలా అని వాళ్ళు ADHD అనుకోవడం తప్పు. సో ఇలాగ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇలాగా మనం అన్నీ కూడాను ADHDయే అనుకోవడం కరెక్ట్ కాదు. పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే 3 ఇయర్స్ వరకు కూడా నార్మల్గా ఉన్నా కూడాను వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ వల్ల కూడా 3 ఇయర్స్ 4 ఇయర్స్ వచ్చినా కూడా ADHD అనే దానికి గురవడం చాలా కామన్గా జరుగుతున్న విషయమే. ఇప్పుడు ఉన్న సొసైటీని బట్టి కానీ కల్చర్ని బట్టి కానీ చాలామంది అలా ఎఫెక్ట్ అవుతున్నారు, అది వాస్తవమే. కానీ హైపర్ యాక్టివ్ ఉన్నంత మాత్రాన కూడాను వాళ్ళు ADHDకి రిలేటెడ్ కాదు అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే అసలు ADHD అంటే ఏంటో కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా నేను చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి, ఓకేనా అండి? ఎందుకంటే పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే, గమనిస్తూ ఉంటేనే తర్వాత వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, హెల్దీగా ఉంటారు కదా. చిన్న వయసులోనే మనం వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఎప్పటిలాగా నార్మల్గా సాఫీగా ఉంటారు. మనకి మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, వాళ్ళకి ఉండదన్నమాట. సో ఆ విధంగా మనం ఆ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకుంటే బాగుంటుంది. సో అసలు ADHD అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తున్నాను, వినండి. దీనిలో ADHD అనేది ఇన్అటెంటివ్ అంటే శ్రద్ధ లేకుండా ఉంటారనమాట పిల్లలు ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే హైపర్ యాక్టివిటీ అండ్ ఇంపల్సివిటీ. తర్వాత 2 కాంబినేషన్ టైప్ ఉంటుంది అన్నారు. అసలు శ్రద్ధ లేకపోవడం అంటే ఏంటి? ఏ విషయాలపైన ఎలా ఉంటారు అంటే ఆ పిల్లలు ఏ విషయం మీద కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. వాళ్ళ లోకమేదో వాళ్ళే అలాగా ఉంటారు. ఎవరి మాట అసలు వినరు, ఏ పని సరిగా నిర్వర్తించలేరు. అలాగే ఎప్పుడు అలా పరధ్యానంలో ఉంటూ ఒక్కళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళకి మతిమరుపు కూడా ఉంటుందంటండి. ఏదైనా పని చెప్తే కూడా మర్చిపోతూ ఉంటారంట. అలాగే అస్తమానం పని మీద శ్రద్ధ చూపడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. స్కూల్లో కూడా అజాగ్రత్తగా ఎక్కువ మిస్టేక్స్ చేయడము, కేర్లెస్గా ఉండడం అట్లా చేస్తూ ఉంటారు. అసలు పనులు చేసేటప్పుడు కానీ ఆటలు ఆడేటప్పుడు కానీ వాళ్ళ దృష్టిని అన్నీ నిలపడం కూడా చాలా సమస్యగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారంట. అసలు తరచూ వాళ్ళకి ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు వినడానికి అసలు ఆసక్తి చూపించరు. స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎలాంటి నియమాలు పెట్టినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. అలాగే వాళ్ళు స్కూల్ హోంవర్క్ కానీ అలాంటివి మానసిక శ్రమ అవసరమయ్యే పనులు కూడా వాళ్ళు చేసుకోకుండా తప్పించుకోవడం, ఇష్టపడకపోవడం అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళకి సంబంధించిన వస్తువులను కూడా ఎప్పుడు పోగొట్టుకుంటూ ఉంటాం. అలాగే జాగ్రత్త చేసుకోరనమాట. ఏవైనా సరే పెన్సిల్ అయినా పుస్తకాలైనా వాళ్ళ దగ్గర ఉండే ఏవైనా సరే వాళ్ళకి ఇచ్చిన థింగ్స్ ఏవైనా సరే ఎప్పుడు పోగొట్టుకోవడం. అలాగే వాళ్ళకి ఏంటంటే సో ఇలాగా పిల్లలు శ్రద్ధ లేకుండా ఉండడం అనేది ఆబ్సెన్స్ ఆఫ్ మైండ్లో ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పారనమాట. అలాగే ఇప్పుడు హైపర్ యాక్టివిటీ అండ్ ఇంపల్సివిటీ ఇది ఎలా ఉంటుందో చూద్దాము. ఇది ఉన్న వాళ్ళు ఏంటంటే అతి చురుకుదనం అలాగే అత్యుత్సాహంతో ఉంటారు. వీళ్ళు అసలు నిశ్శబ్దంగా ఉండలేరు, ఊరికే పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక దానిని కొడుతూ శబ్దం చేస్తూ ఉండడం, అరవటం, ఒక చోట కుదురుగా ఉండలేకపోవడం, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం, ఎవరైనా వారిని ఒక ప్రశ్న అడిగితే లోపే వాళ్ళు అందుకొని మాట్లాడటం, ఇలా అన్నమాట. ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది పిల్లల్లో. అంటే నాకు దీనికే డౌట్ వచ్చింది మా పాపకి. ఎందుకంటే చాలా వరకు కొన్ని మ్యాచ్ అవుతూ ఉన్నాయి కదా, అందువల్లే ఈ ADHD అనేది నేను యాక్చువల్లీ ఆర్టిజంలో అనుకున్నాను. ఆర్టిజం అనేది డిఫరెంట్, ADHD అనేది డిఫరెంట్ అనమాట. సో మా పాపకి ఎక్కువ హైపర్ యాక్టివిటీ కదా ఉన్నది. సో అందుకనే నాకు ఈ ADHD దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో నేను ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను. ఆర్టిజం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, అలాగే ADHD అనేది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది.
అలాగే ఈ ఏడిహెచ్డి అనే దానిలో చాలా వరకు మ్యాచ్ అయినాయి అన్నమాట మా పాపకి. అందుకోసమే నేను ఇంతగా వర్రీ అవ్వాల్సి వచ్చింది. అలాగే వాళ్ళు ఎక్కువగా చేతులు లేదా కాళ్ళని అతిగా కదుపుతూ ఊపుతూ ఉండడం, కొట్టడం, కాళ్ళతో కొట్టడము, లేదా మెలికలు తిరుగుతూ ఉండడం, ఊరికే పరిగెత్తడం, అటు ఇటు తిరగడం చేస్తుంటాం ఇలాగనమాట. ఎటువంటి నిశ్శబ్దంగా కానీ సైలెంట్గా ఉన్న చోట వాళ్ళు అసలు ఉండలేరు, ఆడలేరు. అతిగా మాట్లాడటం, మనం ఏంటంటే వాళ్ళు ప్రశ్న పూర్తి కావడానికి ముందే వాళ్ళు ఆన్సర్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అవకాశం ఇచ్చే వరకు వేచి ఉండలేరు. వాళ్ళకి అంటే అంత పేషెన్స్ కూడా ఉండదన్నమాట. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి మాట్లాడటం, లేదా వాళ్ళు కంటిన్యూ చేయడం దాని గురించి వాళ్ళని పక్కన పెట్టేసి, వీళ్ళు ఏంటంటే రూల్స్ని అతిక్రమించేసి ఏదైనా గేమ్స్ పార్టిసిపేట్ చేయాలి నేను అని చేసేయడం, ఇలా చేస్తూ ఉంటారు. అలాగే 2 మిక్స్డ్ అంటే కాంబినేషన్, శ్రద్ధ లేకపోవడము, హైపర్ యాక్టివిటీ. అలాగే 2 మిక్స్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే పై 2 కలిపి, ఏదైతే శ్రద్ధ లేకపోవడం ఉందో, హైపర్ యాక్టివిటీ, ఇవి ఇప్పుడైతే చెప్పాను నేను, ఈ 2 కలిపి ఉంటాయో వీళ్ళందరూ ఏడిహెచ్డి ఉన్న పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అంతే తప్ప మాట వినని పిల్లలు అల్లరి చేసే ప్రతి పిల్లాడికి ఏడిహెచ్డి ఉన్నది అని కాదు. అసలు ఏడిహెచ్డికి మళ్ళీ ఆటిజం కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఆటిజం అనేది చాలా డిఫరెంట్. అదైతే అసలు మామూలుగా పేరెంట్స్ అసలు తట్టుకోలేరు. ఆటిజం అనేది వస్తే అదొక పెద్ద థెరపీ కూడాను, థియరీ కూడాను. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మీకు అసలు ఆ పిల్లల్ని కన్నా పేరెంట్స్ అయితే అది పుట్టుకతో రావచ్చు, లేదు అంటే మధ్యలో ఎఫెక్ట్ అవ్వచ్చు, డైలీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది అని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆటిజం అయితే కాదు మీ పాపకున్నది, జస్ట్ హైపర్ యాక్టివ్. తను ఏంటంటే చిన్న బాబు, స్మాల్ బేబీ కాబట్టి. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మేడము చెప్పారనమాట. సో ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నిటిని కూడా మీరు రీచెక్ చేసుకొని మీ పాపని గమనించుకుంటూ ఉండండి, ఎక్కువ కమ్యూనికేట్ అవుతూ ఉండండి అని చెప్పారనమాట. అలాగే అసలు ఆటిజం అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. అది అసలు ఆటిజం ఉన్న పిల్లలైతే అసలు వాళ్ళ తల్లిదండ్రులు అసలుకి వాళ్ళ బాధను కూడా తీర్చలేము. అసలు ఆటిజం అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని పిలుస్తారండి. ఇదేంటంటే ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ అంటే ఏదో ఒక అంగవైకల్యం ఉంటే హ్యాండిక్యాప్డ్ అంటారు కదా, ఇది కూడా అలాగే దాని కోవకే చెందింది అవుతుందంట. అలాగే ఇది పుట్టుకతో రావచ్చు, జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు, తర్వాత పుట్టినప్పుడు బాగా ఉండి ఆ తర్వాత మంచిగా ఉంటూ కూడా మధ్యలో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు 3 years అంటే. అందుకని ఎక్కువగా చెప్తూ ఉంటున్నారు ఇప్పుడు 0 to 5 years వచ్చే వరకు కూడా పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టడము, ఒంటరిగా ఆడుకొనివ్వడం, ఒంటరిగా వాళ్ళకి మనము తండ్రి అనేది వాళ్ళకి కేరింగ్ అనేది ఇవ్వాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళని పక్కన పడుకోపెట్టి. ఇప్పుడు చాలామంది ఏంటంటే సపరేట్గా పడుకోపెట్టేస్తాం, ఒకళ్ళనే హాల్లో కూర్చోపెట్టేయడం, ఒకళ్ళనే వదిలేయడము, ఏమన్నా థింగ్స్ ఇచ్చేసి అలా ఎక్కువ జరుగుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్లో మీరు గమనించారో లేదో, పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని చూసుకోవట్లేదు. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అన్నీ కూడాను. వాళ్ళు ఏంటంటే ఇంకా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాల్సిందే, కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాల్సిందే, పని చేయాల్సిందే. ఒకవేళ వైఫ్ కనుక వెళితే బేబీని డే కేర్ సెంటర్లోనే ఎక్కడో వేస్తూ ఉంటారు. లేదు అంటే మదర్ ఇంట్లో ఉంటే హౌస్ హోల్డ్ వర్క్తోనే సరిపోతుంది, ఖాళీగా అయితే ఉండడం కుదరదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనులే ఉంటాయి. అలాగేంటంటే పిల్లలు ఒక్కరే అయిపోవడం, ఇంకా డే కేర్లో వేసేవాళ్ళు అయితే ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అయితే. వాళ్ళు ఇంకా వర్ణించలేమన్నమాట. అందరూ ఉంటారు, ఆడుకుంటారు అనుకుంటానులే, కానీ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏంటంటే 9 months మదర్ హోమ్లో ఉండి కూడా వాళ్ళు అదే ఫీలింగ్తో ఉంటారు పుట్టినప్పుడు కూడా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని చిన్న ఏజ్లోనే వాళ్ళని అలాగా డే కేర్లో వేసేయడము, వాళ్ళు ఏంటంటే మదర్తో అటాచ్మెంట్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారంట. వాళ్ళు కూడా ఎప్పుడు ఇంకా మదర్తో ఉండాలనే ఫీలింగ్లోనే కడుపులో ఉంటారు కదండి. సో అదే ఫీలింగ్లో కూడా వచ్చినాక ఉంటారంట వాళ్ళు. అందుకని ఎక్కువ మదర్ని అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉండాలి అంటారు కదా.
సో కానీ పని చేసుకోవడం కుదరదు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళడం కుదరదు అని వాళ్ళని పక్కన పెట్టడం ఎక్కువ జరుగుతూ ఉంది. కానీ అది చాలా రాంగ్. వాళ్ళేంటంటే వాళ్ళు ఇంకా ఆ కడుపులో ఉన్న ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఆ అటాచ్మెంట్‌ని ఎక్కువ ఫీల్ అవుతా కోరుకుంటా ఉంటారు. సో, అది కంటిన్యూ చేయాలి. వాళ్ళు సెపరేట్ అయ్యేటప్పుడు ఆడుకునేటప్పుడు ఎట్లాగో సెపరేట్ అయ్యి వాళ్ళంతటికి వాళ్ళు మూవ్ ఆన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళేంటంటే పేరెంట్స్ దగ్గరగానే ఉండాలి. ఆడిపించడము, వాళ్ళతో కబుర్లు చెప్పడము, తో పాటు వాళ్ళని వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఇంక్లూడ్ చేయడం అన్నీ కూడా చేస్తూ ఉండాలి. పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ఒంటరిగా వదిలేయకూడదు పిల్లల్ని. అలా చిన్నప్పటి నుంచి అలా ఒంటరిగా ఉన్న పిల్లల్లో ఎక్కువగా ఈ ఆటిజం అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అదొక మానసిక వ్యాధిగా ప్రారంభమవుతుంది వాళ్ళల్లో అని మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, కొంతమందికి ఏంటంటే జెనెటిక్స్ వల్ల కూడా బై బర్త్ నుంచి కూడా ఉంటుంది ఇది. అయితే ఇది వచ్చిన వాళ్ళకి చాలా వరకు ఏంటంటే క్యూర్ చేయడం అనేది చాలా సవాల్గా మారింది. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అసలు వాళ్ళు సరిగా మాటలు కూడా వాళ్ళకి చాలా వరకు రాకుండా ఉంటాయంట. మనం ఎర్లీగా కనుక్కొని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమన్నా ట్రీట్మెంట్ ఇప్పించడము, వాళ్ళతో ఎంగేజ్ అవుతూ ఉంటే వస్తాయంట మాటలు. అయితే వాళ్ళకి ఏంటంటే సరిగ్గా ఎక్కువగా బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి, స్లీపింగ్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఏంటంటే టచింగ్, అలాగే టచ్ మీ ఆర్ నాట్ అంటే మనకి ఏంటంటే స్పర్శ అంటారు కదా, స్పర్శ జ్ఞానము అలాగనమాట. వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే చూడండి, మనం కూడా సాధారణంగా ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మన చేతుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ స్పందిస్తాం కదా, సమాధానం ఇస్తూ ఉంటాం కదా. ఆటిజం పిల్లలైతే అలా వెంటనే స్పందించలేరంట. ఆటిజం పిల్లలు ఎక్కువగా ఒకే పదాలు పదే పదే పలుకుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళు ఇంకొకటి వర్డ్ అనేది వాళ్ళకి తొందరగా రాదనమాట. ఎక్కువ ఒకటే నేర్చుకుంటారు, అదే గుర్తుంటుంది, అదే చెప్తా ఉంటారు. తిరిగి మళ్ళీ అదే అంటూ ఉంటారు. అలాగే కాళ్ళ ద్వారా కొన్ని చేష్టలు పదే పదే చేస్తూ ఉంటారు. కనురెప్పలు మూయడం, చేతులను ఒకే రకంగా కదపడం, వీళ్ళకు వేరే వారి మాటలకు స్పందించడం, సమాధానం ఇవ్వడం అనేది పెద్దగా చేత కాదనమాట, వాళ్ళకి రాదు. అలాగే నలుగురితో ఉండలేరు, వాళ్ళు ఇతరులతో కలవలేరు. ఇలాంటప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ అనేది చాలా గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అనేది అవ్వలేరు అనమాట వాళ్ళు. అలాగే ఎక్కువగా కూడా వీళ్ళకి ఏంటంటే ఎదుటి వాళ్ళ పిల్లల్లో అటెన్షన్ అనేది కూడా తొందరగా ఉండదు. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడాను దీనిలో ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ కూడా ఉంటాయంటండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది 3 ఉంటాయి. ఒకళ్ళు ఏంటంటే చాలా వరకు మాట్లాడగలరు, కానీ ఎదుటివారితో సంభాషణ అనేది కమ్యూనికేషన్ అనేది చేయలేరు. చేయాలని ట్రై చేసినా కూడా వాళ్ళకి రాదు. అది మనం గమనించుకోవాలి పేరెంట్స్గా. అలాగే కొంచెం అర్థం చేసుకుంటారు, కొంచెం అర్థం చేసుకోగలరు. అలాగే వీళ్ళ కొద్దిగా సహాయం చేస్తే కొన్ని రోజుల్లో సెట్ అయిపోతారంట. కొంచెం అంటే చాలా తక్కువ డిజార్డర్ ఉన్న వాళ్ళైతే పిల్లలైతే. అలాగే లెవెల్ 2లో ఉన్న వాళ్ళకైతే దేని మీద అసలు ఆసక్తి ఉండదు, శ్రద్ధ చూపించలేరన్నమాట. ఒకే పనిని చేయడము, గమనించడం, ఇంకా అదే పట్టుకొని కూర్చుంటూ ఉంటారనమాట. వాళ్ళకైతే కొంచెం ఎక్కువ టైము స్పెండ్ చేస్తే పేరెంట్స్ వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు, అలాగే క్యూర్ చేసుకోవచ్చు. ఇంకొకటి లెవెల్ 3 ఉందని చెప్పాను కదండి. ఇదేంటంటే లెవెల్ 2లో కన్నా పదే ఒకే పని చేయడం అనేది లక్షణం తీవ్రంగా ఉంటుందంట. ఒక్కటే పని కంటిన్యూస్గా ఇంకా ఆపకుండా చేస్తూ ఉంటారు. ఇంకా అలా ఉన్న వాళ్ళని మనం ఇంకొంచెం శ్రద్ధ పెట్టుకొని ఇంకా దీని థెరపీకి కొంచెం మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి ఎలాంటివి చేస్తే క్యూర్ అవుతుంది, వాళ్ళతో ఎలా ఎంగేజ్ అవ్వాలి, వాళ్ళకి ఎలాంటి థెరపీస్ అనేది చేయించాలి అనేది కూడా చూసుకొని ఎంగేజ్ అవుతూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకి క్యూర్ అనేది అవుతుంది, కంపల్సరీ అవుతుంది ఎర్లీ స్టేజ్లో కనుక ఫైండ్ అవుట్ చేస్తే అని చెప్పారనమాట. సో వీళ్ళని ఏంటంటే ఎక్కువగా పిల్లల్ని తల్లిదండ్రులు బయటికి తీసుకెళ్ళటం, వాళ్ళకి
కొంచెం అన్నమాట ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అనేది ఇవ్వడము, వాళ్ళతో ఉండి చిన్న చిన్న గేమ్స్, పజిల్ గేమ్స్ కానీ అవి కానీ, లేకపోతే పెయింటింగ్ వేయించడం, కూర్చొని లాజికల్గా ఏమైనా పెయింటింగ్ గీయించడము, రాయడము, తర్వాత ఏమైనా గేమ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఏ లెటర్ ఉందనుకోండి, ఏదైనా పల్స్ తీసుకొని స్టిక్ చేయించడము, ఇలా స్టిక్ చేయాలి, ఇలా చేయాలి, లేకపోతే ఒక గేమ్ ఇలాగ ఫ్లోర్ గేమ్స్ కానీ ఏవైనా ఆడటము, ఇవన్నీ చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎంగేజ్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటూ ఉంటుందిగా. బయటికి తీసుకెళ్తూ ఉంటే రిఫ్రెష్ అవుతూ ఉంటారు కదా, అలాగా వీళ్ళలో కొన్ని మార్పులు వస్తాయంటండి. అలాగే మనం మాట్లాడించడానికి ట్రై చేస్తూ ఉంటే కూడా వాళ్ళు మాటలు అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే వాళ్ళపైన ఎక్కువ 24 hours అనే అబ్జర్వేషన్ అనేది ఉండాలి, టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, ఓపికతో వేచి వాళ్ళని మనం కరెక్ట్గా చేసుకోవాలన్నమాట ఈ ప్రాబ్లం ఉంటే కనుక. సో అది ఒంటరిగా అందుకనే పిల్లల్ని వదిలేయకూడదు. ఇప్పుడు చూసారా మీరు, బోల్డన్ని టీవీ ఛానల్స్ ఓపెన్ చేస్తుంటే న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఎన్నో వస్తున్నాయో చిన్న చిన్న పిల్లలు. మొన్న కూడా ఒక పాప హ్యాంగ్ అవుట్ చేసుకుంది, మీరు చూసారో లేదో, మైనర్ బాలిక అని వచ్చింది కదండి. ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ఇష్యూస్ అంటే, పేరెంట్స్ ఎక్కువగా ఏం చేస్తున్నారు ఏంటి పిల్లలు అనేది గమనించుకోకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మనం ఎంతైనా మన పిల్లలపైన శ్రద్ధ పెడితేనే మనకి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది కదా. పిల్లలు లేకపోతే మనం కూడా లేం కదా, వాళ్ళు ఉంటేనే కదా మనకి లైఫ్. అందుకని కొంచెం పిల్లలపైన శ్రద్ధ పెట్టండి. నేను ఇవి చెప్పిన విషయాలన్నీ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ఇంకొకరికి షేర్ చేయండి. అలాగే నాకు ఇవి నచ్చింది, నేను ఇంకా ఇలాంటివి ఇంకా ఏవైనా కానీ పిల్లల గురించి సబ్జెక్ట్ చెప్పాలి అనుకుంటే కనుక నేను ఇంకా చెప్తాను, కంటిన్యూ చేస్తాను. చెప్పండి అంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను కంటిన్యూ చేస్తాను ఒక టాపిక్ మీద. మీరు ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఆ టాపిక్ మీద నేను ఒక కంటెంట్ అనేది చేస్తాను, వీడియో రిలీజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నేను లాస్ట్లో గ్రేవీ కోసం మీరంతా ప్రాసెస్ చూసారు కదా, చక్కగా ముందే అన్నీ కలిపి పెట్టేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకొని మధ్యలో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేసేసి ఉడికిన తర్వాత ఆ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత చక్కగా గసగసాలు, పాపీ సీడ్స్ ఉంటాయి కదండి, అది కొబ్బరి పొడి అనమాట వేసి గ్రైండ్ చేసేసి అది మిక్చర్ వేసేస్తే మనకి చక్కగా గ్రేవీ అనేది వస్తుంది. చక్కగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత మనకి నూనె పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోండి. ముక్క అనేది చిదమకుండా గరిటెతో తిప్పకండి, గరిటెతో తిప్పుతాయి ఏంటంటే ముక్క చెదిరిపోతుంది. సో అలా మీరు పైన ఇలాగా హ్యాండ్తో ఇలా షేక్ చేస్తూ ఉంటే మొత్తం మిక్స్ అవుతుంది కదా, చక్కగా ముక్కలు ముక్కలుగా ఉంటాయి. నూనె పైకి తేలిన తర్వాత మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. సింపుల్ అండ్ టేస్టీ డెలిషియస్ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది, మీ ప్లేట్లోకి వచ్చేస్తుంది. సో దీనికోసం నెల్లూరు దాకా వెళ్ళాలా అండి, వెళ్ళక్కర్లేదు కదా. సో మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కొంతమందికి రికమెండ్ చేయండి. ఓకేనా అండి. కలర్ఫుల్ ఫిష్ కర్రీ రెడీ. పేరెంట్స్గా ఈ టాపిక్ మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. మీకు ఇంకెవరికైనా కానీ డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయండి కామెంట్ రూపంలో. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.